రాజ్ గారు. హాయ్ కృష్ణవంశీ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. గోవిందుడు అందరి వాడలే. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ కృష్ణవంశీ గారి సినిమా అని మేము అందరం ఊహించుకొని వెళ్ళిన దానికి పర్ఫెక్ట్గా జస్టిఫై చేశారు. సో ఈ గోవిందుడు అందరి వాడలే అసలు ఎలా మొదలైంది? క్లీన్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, రిలేషన్షిప్స్ గురించి, ఫ్యామిలీ మెంబర్స్ గురించి, ఫ్యామిలీనెస్ గురించి, టుగెదర్నెస్ గురించి, ఒక ఊరు గురించి, ఒక కల్చర్ గురించి, ఒక నేటివిటీ గురించి, ఒక ఆచార సంప్రదాయాల గురించి కథ రాసుకున్నప్పుడు ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఒక కుర్రాడు ఇండియాలో తన మూలాలు ఉన్నాయని తెలుసుకుని ఒక పల్లెటూరు దగ్గరికి, ఒక తాత దగ్గరికి రావడం, ఆ తాతకి తన నాన్నకి ఉండే మనస్పర్ధల్ని దూరం చేయడానికి ప్రయత్నించి ఆ కారణం మీద ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడ వాతావరణాన్ని, ఇక్కడ సాంప్రదాయాలని, ఇక్కడ కుటుంబ వాతావరణాన్ని, అతని రూట్స్ బేసిక్గా అతని మూలాలను చూడగానే దానికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడే ఉండిపోదామని డిసైడ్ అవ్వడం. ఇలాంటి ఒక కథ అనుకుని చరణ్కి చెప్తే చరణ్ బాగా ఎక్సైట్ అయ్యి ఇమీడియట్గా నాన్నకు ఒకసారి చెప్పినాను. చిరంజీవి గారు కూడా బాగా ఎక్సైట్. ఇలాంటి సినిమా ఇప్పుడు టైంలో బాగా అవసరం, కంపల్సరీ తీయాలి అని అనుకుని అప్పుడు స్టార్ట్ చేశాను. అలా చూస్తుంటే చాలా ముద్దొస్తున్నావురా. మా ఇంటికి ఎందుకు వచ్చావు? తాత క్యారెక్టర్ అనేటప్పటికీ అంటే మీరు ఎన్నో రకాల పాత్రని పోషించారు, అన్నిట్లో మేము మిమ్మల్ని చూసాము, మేము ఇంప్రెస్ అయిపోయాము. సో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే స్టార్టింగ్ నుంచి ప్రకాష్ రాజ్ గారి తాత అన్న ఇది మాకు అందరికీ తెలుసు. సో మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? కృష్ణవంశీ దగ్గర కథ వింటున్నప్పుడు నా పాత్ర కన్నా కథ వింటా. ఎందుకంటే కథ అర్థమైతేనే ఆ పాత్రం. ఒకటి వంశీ ఏం చేస్తాడంటే నేను ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్న స్పేస్ నుంచి నన్ను బయట తీసి నేను ఇప్పుడు దాకా వెళ్ళని ఒక జోన్కి పంపిస్తాడు. అదొక ఛాలెంజ్. ఒక ప్రముఖ నటుడిగా మనం ఎప్పుడు అలా ఎవడైనా ఒక డైరెక్టర్ పంపిస్తే వెంటనే వెళ్ళం, ఎందుకంటే ఒక భయం ఉంటుంది. బట్ కృష్ణవంశీతో వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఆయన అంత అందంగా తీసుకెళ్తూ తనకు కావాల్సిన పిండుకుంటూ మాకు ఒక అనుభవాన్ని, ఇంకో ప్రపంచాన్ని చూపిస్తూ తీసుకెళ్ళిపోతాడు. సో అది నేను కృష్ణవంశీతో ఏ సినిమా తీసినా ఆనందం ఆల్రెడీ పొందాను. కాబట్టి గోవిందుడు అందరి వాడేలే కథ చెప్పిన వెంటనే ఈరోజు మీరు చూస్తున్న రిజల్ట్ నా ఆ రోజు నమ్మకం. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే మెరు పల్లె మెరిసే జాణ వరదల్లె ముంచె జాణ ఈ భూమి పైన నీ మాయలోన పడనోడు ఎవడే జాణ జాణ అంటే జీవితం, జీవితమే నెరజాడరా. అయినా కూడా ఏమైనా మీకు కొంచెం పార్షాలిటీ ఎక్కువ ప్రకాష్ రాజ్ గారు అంటే. కాదు, ఎందుకంటే అసలు ప్రతి క్యారెక్టర్ కూడా అలా ఎలా అంటే ఎలా ఇప్పుడు అంతఃపురంలో చేస్తే అసలు ఆ క్యారెక్టర్ మనం ఎవరు ఊహించలేము, దాంట్లో చేయించారు. సముద్రంలో అసలు అది టోటల్ గా ఒక డిఫరెంట్. ఇది ఖడ్గంలో కూడా అంతే. సముద్రం చెప్తాను మీకు, అంతఃపురం తర్వాత సముద్రం పసుపులేటి నోకరాజును క్యారెక్టర్ పెట్టాడు. యాక్ట్ చేయలేకపోయా. ఎంత చెప్పినా ఎంత చేసినా టైర్డ్ అవుతున్నాను కాబట్టి వన్ మోర్ అనుకొని నేను రూమ్కి వెళ్ళంగానే వంశీ నన్ను వదిలే ఈ సినిమా నుంచి. ఎందుకంటే అంతఃపురం నరసింహ తర్వాత పసుపులేటి నోకరాజుని ఆ ఇన్నోసెన్స్, ఆ ఇంటెన్సిటీతో రాలేకపోతున్నాను. వద్దంటే పడుకో, పొద్దున్న లేపి ఆ లొకేషన్ కాకుండా స్ట్రేట్గా హనుమంతుడు ఆంజనేయుడు గుడికి తీసుకెళ్ళి కెమెరా పెట్టి 100 కొబ్బరికాయలు కొట్టించాడు. అంటే నాకు ఇది షార్ట్, నువ్వు సరెండర్ అవుతూ వెళ్ళు. కొట్టి 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 నేను బ్రేక్ అయిన వెంటనే నవ్ యూ ఆర్ రెడీ రా అంటే నెక్స్ట్ షాట్, నెక్స్ట్ లొకేషన్ వెళ్తే ఫస్ట్ డే. సో నా చేత కూడా కాకపోయినా ఆయనకి ఏదో కనిపిస్తుంది, అక్కడ దాకా తీసుకొస్తాడు. అది పార్షియాలిటీ కాదు, ఎందుకంటే తనను ఒక కథ చెప్పాలనుకుంటాడు. ఒక విషయం మాత్రం నేను ఒప్పుకుంటాను, ప్రాయశः మిగతా వాళ్ళకన్నా వంశీ నాకు ఎక్కువ అర్థమవుతాడు. అందువల్ల కనిపిస్తున్నాను తప్పితే అది ఆ క్వాలిటీ ఉంటే ఎవరైనా కనిపిస్తుంది. ఎందుకు మీరు జయసుధ గారిని చూస్తే, రామ్ చరణ్ని చూస్తే, మహేష్ని మురారిలో చూస్తే, రాఖీలో ఎన్టీఆర్ని చూస్తే, ఒక రవితేజని చూస్తే, ఒక శ్రీకాంత్ని చూస్తే, ఆయన హీరోయిన్స్ని చూస్తే, మీరు ఎక్కడ చూసినా ఒక ప్రత్యేకత వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. అంటే ఇవన్నిటిని ఒకటి తీసుకుంటారు.
ఆయన సినిమాలో ఉన్న ఆర్ట్ డైరెక్షన్ వేరేగా ఉంటుంది, ఒక అర్థవంతంగా ఉంటుంది. ఊరికేదో విలేజ్ గన్ కాదు, అందులో ఒక చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. నువ్వు ఎవరు అని అడుగుతుంది ముసలి. అభిరామ్ రామ్ ఏకసంధాగ్రాహి. మట్టి పిసుకునే వాళ్ళకి ఎందుకు ఇంత పెద్ద పెద్ద హాస్పిటల్స్, అంటే ఇక్కడ ఏదైనా నడిచిపోతుంది అనేది, అంటే అది విన్నప్పుడు నిజంగా చాలా ట్రూ కదా ఇది. అంటే చాలా మంది అలాగే తాపత్రయపడుతూ వెళ్ళిపోయి ఇక్కడ అన్ని వదిలేసేసి, అంటే మీ మెయిన్ మోటో ఏంటి? అది జనాలకి అంటే ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని కాదు. ఈ సినిమా బేసిక్గా మనుషులు ఆ మెటీరియలిస్టిక్ థింగ్స్ని వెతుక్కుంటూ సొంతాలను వదిలేసి దూరంగా వెళ్ళిపోతున్నారు. అందులో వన్ ఆఫ్ ది రీజన్స్ ఈస్ దట్. ఒక డాక్టర్, ఒక మామూలు మనిషి ఒక డాక్టర్ అవడానికి, ఒక స్టూడెంట్ ఒక డాక్టర్ అవడానికి 100 రూపాయలు ఖర్చు అవుతాయి అనుకుంటే అందులో 30% అతను ఫీజు కింద కడతాడు, మిగతా 70% గవర్నమెంట్ బేర్ చేస్తుంది. గవర్నమెంట్ అంటే మన డబ్బు, ప్రజల డబ్బు. ఎందుకు మనం 70 రూపాయలు ఒక మనిషి మీద ఖర్చు పెట్టి 70% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఒక మనిషి మీద ఖర్చు పెట్టి అతను డాక్టర్ని ఎందుకు చేస్తాం? అతను ఇక్కడ పనిచేసి మన వాళ్ళందరికీ సర్వ్ చేస్తాం. మన డబ్బులతో చదువుకున్న డాక్టర్ అయిన వాడు అతని లగ్జరీ కోసం, అతని బెటర్ లైఫ్ కోసం అమెరికాను, రష్యాను, లండన్ను, ఆస్ట్రేలియాలో వెళ్ళిపోయి అక్కడ వాళ్ళకి సర్వీస్ చేస్తూ అతను డబ్బులు సంపాదిస్తూ అతను గొప్పడుకున్నట్టు. అదే కాన్ఫ్లిక్ట్ ఈ సినిమాలో. అదే అంటే నేను చాలా గొప్పడిని అవుతాను అంటే, నువ్వు గొప్పడవుతావు సరేరా, మా పరిస్థితి ఏంటి? నేను చదివించడానికి అయింది దాంట్లో నేను కట్టిన దాంతో పాటు గవర్నమెంట్ డబ్బు కూడా ఉంది, జనం డబ్బు రాది. ఎందుకు చదివిస్తున్నావు అని తెలుసా? చదువుకుని నువ్వు మాకు సేవ చేస్తావు, అంతేగాని ఇలాగ అమెరికా ఎగిరిపోదాం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఏమీ కాదని తెలిసిన తర్వాత వెనక్కి రావడానికి అహం అడ్డు రావటం, లేకపోతే ఒక కాంప్లెక్స్ అడ్డు రావటం, మిస్అండర్స్టాండింగ్స్ అడ్డు రావటం జరుగుతుంది. అది చెప్తాను ప్రయత్నం. ఓకే, రైటర్ రాసిన క్యారెక్టర్ ఏంటి, దాన్ని ఈ ఆర్టిస్ట్ చేస్తున్న విధానం ఏంటి, రెండు టూ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్. ఒక రైటర్ రాసిన తర్వాత దాని నుంచి ఎక్స్ట్రా స్టెప్పులు తీసుకెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గోవిందరు అందరూ వాడలో ఏదైనా సీన్ పెట్టి మొత్తం అందరూ జనాలు అందరూ ఉన్నది ప్రకాష్ ఇది, జయసుద్ గారు ఇది, చరణ్ ఇది అని అందరికీ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తే సడన్గా కెమెరా దగ్గరికి వచ్చి టేక్ అని అనగానే ఈ పిల్ల ఎక్కడుందని అడుగుతాడు. చిన్న పిల్లని చూపి అక్కడ నిలబడి ఉందరా అంటే నేను ఎత్తుకున్నా అంటాడు. అది ఊర్లో ఉన్న తాతలందరూ మనవరాళ్ళకి మనవాళ్ళకి ఎంతో క్లోజ్ వెళ్తారు. ఎత్తుకో చూద్దాం అంటే ఎత్తుకుంటే చాలా ఇలాగ లేడీస్ ఎత్తుకుంటాడు, టంకులు వేసుకుంటాడు. అది తన డెవలప్మెంట్, అది తన క్యారెక్టర్ని ఎంతవరకు అర్థం చేసుకున్నాడు. బట్ అది నాకు ఎక్స్ట్రా ఒక తాత, రియల్ తాత కనపడుతున్నాడు. అది ఎంత సీరియస్ సీన్ అవునా, ఎంత ఈవెన్ పెళ్లిలో కూడా కూర్చోబెట్టుకున్నాడు. లాస్ట్లో షష్ఠి పూర్తి పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు ఆ పాపని. సో అలాంటి ఎక్స్ట్రా షైనింగ్స్ క్యారెక్టర్కి ఇవ్వగలడు. కాబట్టి దీన్ని నేను అంతఃపురం అంటే ముందు చూడగలిగాను, కాబట్టి అంతఃపురంలో ఎక్స్పీరియన్స్ చేయగలిగాను, కాబట్టి డెఫినెట్గా ఈ క్యారెక్టర్ చేస్తాడని నాకు నమ్మకం ఉంటుంది. కాబట్టి అన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు అన్నీ. అప్పుడు దాన్ని తన ఓన్లీ అక్కడికి పుష్ చేయాలి అంతే. ఒక జోన్లో ఉన్నాడు, అక్కడ కాదు ఇక్కడ కూడా నువ్వు వెళ్ళగలవురా అని చెప్పాలి. ఆంజనేయులు అంటాడు అంతే చెప్పాలండి. పువ్వుల చినుకులే, పువ్వుల చినుకులే. కోడి పందాలు జరిగేటప్పుడు మీరు వెళ్ళి ఆ కర్ర వేసి ఎగిరెగిరి కొడుతుంటే అందరికి బలేనా వచ్చింది. ఇప్పుడు కూడా అంటే మనకి ప్రతి సంక్రాంతి వచ్చిందంటే అటువైపు ఊర్లలో అన్ని జరుగుతూనే ఉంటాయి. అంటే దాన్ని అపోజ్ చేద్దామనా ఏమిటి? కాదు, అలాంటి ఒక సిచ్యువేషన్ ఆ ఊర్లో జరిగితే క్యారెక్టర్ ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, దానివల్ల బాలరాజు అనే క్యారెక్టర్ ఏంటని తెలుస్తుంది. ఓకే ఓకే. ఊరు నుంచి వచ్చిన మనవడికి బాలరాజు డైరెక్ట్ గా పరిచయం అవుతాడు. తను 75 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ముసలోడు ఏ పొజిషన్ లో ఉంటాడు అని అనుకుంటే ఎగ్జాక్ట్ గా డైనమిక్ గా కనపడతాడు. అక్కడే అతను బాబాయ్ పరిచయం అవుతాడు. అక్కడే అతనికి తాతతోటి ఎలాగా చేయాలో తెలియక అబద్ధం ఆడటం జరుగుతుంది. అక్కడే తాత వెనకాల రావడం జరుగుతుంది. ఇన్ని సీక్వెన్స్లు, ఇన్ని మ్యాటర్స్, ఇన్ని ఎలిమెంట్స్ రాగలిగే ఒక సీక్వెన్స్ కావాలి మనకు. అది ఏ సీక్వెన్స్ అయితే బాగుంటుందని చాలా ఆలోచించిన తర్వాత అన్ని క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ క్లియర్గా స్క్రీన్ మీద వచ్చే ఒక సీక్వెన్స్ అది. దీంట్లో కొంత సోషల్ పర్పస్ ఉంటే హ్యాపీ.
చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆవిడ హీరోయిన్ కింద. ప్లస్ ఎంతమంది డైరెక్టర్స్, ఎన్ని సినిమాలు, ఎన్ని పాత్రలు, ఎన్ని వేరియేషన్స్ చూసేసిన ఆవిడకి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ చెప్తాను అమ్మా ఇదమ్మా 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 ఇది ఓకే ఓకే. నాకు ఎప్పటి నుంచో పరిచయం. నేను రాము గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పటి నుంచి పరిచయం. ఆవిడ దగ్గర చనువు ఉంది. ఇది అనుకున్నాను అమ్మా, ఇది అనుకున్నాను, సరే 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 అంటారు తప్ప ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నట్టు అనిపించదు. షార్ట్ పెడితే మీ ఇద్దరం షాక్, ఇంటర్ అలాంటి ఎన్నో. అంటే ఒక షాట్లో అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, నేను మానిటర్లో కూర్చున్నాను, ఈయన జగత్ గారి మీద ఫ్రేమ్ పెట్టి కట్ చెప్పట్లేదు. ఎక్కడ చెప్తారు రా కట్లు యాక్ట్ చేస్తుంటే, ఎవరు కనిపించట్లేదు చూడు అంటే దట్ ఈస్ అ ప్రెజెన్స్ ఆఫ్ అ పర్సన్. సోల్లోకి తీసుకోకపోతే రాదు అది, ఆ ప్రెజెన్స్ రాదు. నొప్పి నాకు అలవాటైపోయిందయ్యా. నేనుండగా మీకు నొప్పి తెలియదు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా అమేజింగ్. అంటే ఈయన తిట్టడం, ఆయన దానికి రిటార్ట్ ఇవ్వటము, గోడ మీద కూర్చొని, అంటే నిజంగా ఊర్లలో ఫ్యామిలీలోనూ అలాంటి వాడు ఒకటి ఉంటాడు. అదే దేనికి లొంగకుండా మూర్ఖంగా ఉండి చదువుకోకుండా వాడికి ఒక చిన్న నేటివ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది తప్ప ఇంకేం లేదు. ఆ ఇంటెలిజెన్స్కి ఏది అర్థమైతే దాన్నే ఫాలో అవుతాడు తప్ప ఇక ఫాదరు మదరు. బట్ చాలా ఎఫెక్షనేట్గా ఉంటాడు, లోపల గోల్డెన్ హార్ట్ ఉంటుంది. బిహేవియరల్ ప్యాటర్న్లోనే తేడా వచ్చేస్తుంది. అందుకనే బాలరాజు గారు లాంటి ఆయన్ని ఊరంతా గౌరవిస్తూ ఉంటా, ఆడొక్కడే సెటిల్ వేస్తాడు. ఎందుకంటే ఆడికి అర్థం కావట్లేదు ఆయన ఏంటండి. అన్ని రకరకాల కొన్ని సీన్స్ ఎంత న్యాచురల్ లాంటిది ఉన్నాయంటే, ఇప్పుడు చరణ్ కరసాం నేర్చుకున్న తర్వాత ప్రకాష్ రాజ్ గారిని కొడితే తెచ్చి కొట్టించుకున్నావుగా సంథింగ్, ఇలాంటివన్నీ కూడా చాలా న్యాచురల్ గా. అంటే అఫ్ కోర్స్ శ్రీకాంత్ గారు కూడా మంచి ఆర్టిస్ట్, మనకి ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి ఎవ్రీథింగ్. అండ్ దానికి ప్రకాష్ రాజ్ గారు రిటార్ట్ ఇవ్వటము, ఒక పౌరుషంతో ఇంకా ఫైట్ చేయటము, ఆ ఫన్ అంతా కూడా అంటే ఓవర్ గా అక్కడ ఏదో కావాలని నేటివ్ ఫన్ అమ్మ, అది కామెడీ కాదు. మన జీవితాల్లో మన క్యారెక్టర్స్, మన బాబాయ్లు, మన నాన్నలు, మన మధ్య జరిగే మ్యాటర్లు అయి ఆ సోల్ను పట్టుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ రియల్ లైఫ్ లో చూసుంటాం కాబట్టి. ఎవడరా నువ్వు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? అభిరామ్ రామ్ ఏక సందాగ్రాహి.